తిరుమలలో జరిగిన అకృత్యాలను ఆసరాగా చేసుకుని అనేక మంది వైసీపీ పెద్దలను ఇరికించడానికి వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయా అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. ఓవైపు రాజకీయంగా సాగుతున్నటువంటి వ్యూహాలకు వర్తమాన పరిణామాలు కూడా కలిసి వస్తున్నాయా అని కూడా భావిస్తున్నటువంటిది. మరి తాజాగా శ్రీవారి పరకామణి చోరీ ఆస్తులు కానుకగా కట్టబెట్టిన వ్యవహారంపై విచారణ సాగించినటువంటి హైకోర్టు వ్యాఖ్యలు ఇలాంటి అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది. మరి హైకోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని సర్కారులోని కొందరు పెద్దలు వైసీపీ నేతలను ఇరికించడానికి ప్రయత్నించవచ్చు అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. పరకామణిలో చోరీ వ్యవహారం ఇప్పుడు అతిపెద్ద టాపిక్లలో ఒకటిగా మారింది ఏపీలో. మరి చోరీ చేస్తూ దొరికిపోయి ఆ తరువాత లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకొని తన ఆస్తులను రాసిచ్చిన నిందితుడు రవికుమార్ అంత సులువుగా తప్పించుకోవడానికి టీటీడీలో పలువురు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ దిశగా విచారణ కూడా చేస్తున్నారు. అప్పటి టీటీడీ బోర్డులోని వారందరినీ కూడా నిందితులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి ఇదంతా ఒకవైపు సాగుతుంటే అప్పట్లో నిందితుడు రవికుమార్తో కుమ్మక్కైన పోలీసు అధికారులు ఎవరు, ఈ కేసును బలహీనపరచడంలో కుట్రదారులైన పోలీసులు ఎవరు అనేది కీలకంగా మారుతుంది. మరి పోలీసులు కుమ్మక్కైనట్టుగా సిఐడి విచారణలో తేల్చడంతో అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని హైకోర్టు కూడా ఆదేశించింది. మరి అప్పట్లో తిరుమల 1 టౌన్ సిఐగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, 2 టౌన్ సిఐగా ఉన్న చంద్రశేఖరు, 1 టౌన్ ఎస్ఐగా ఉన్న రామలక్ష్మి ఇప్పుడు వీఆర్లోనే ఉన్నారు. మరి అప్పట్లో తిరుపతి ఎస్పీగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి ఇప్పుడు సిఐడి ఎస్పీగా ఉన్నారు. మరి అప్పటి సివిఎస్ఓ నరసింహ కిషోర్ ఇప్పుడు తూర్పుగోదావరి ఎస్పీగా ఉన్నారు. మరి ఆల్రెడీ వీఆర్లో ఉన్న అధికారుల మీద కఠిన చర్యలకు ఉపక్రమించడం ద్వారా వారి నుంచి తెర వెనుక నడిపించినటువంటి వారి పేర్లను చెప్పించడం లక్ష్యంగా చర్యలు ఉంటాయి అనే అనుమానాలు ప్రజల్లో ఉంది. మరి ఈ అధికారులు తప్పు చేశారని తేల్చిన తర్వాత వారితో పలానా వారు తప్పు చేయించినట్లు చెప్పిస్తే రాజకీయంగా ఉపయోగపడుతుంది. అలా వైసీపీ పెద్దల పేర్లను ఒత్తిడితో అయినా చెప్పిస్తారేమో అనే అనుమానాలు ప్రజల్లో ఇప్పుడు కలుగుతున్నాయి. లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీ అయ్యిందనే కేసులో కూడా అధికారుల పాత్ర అనేక రకాలుగా నిర్ధారణ అవుతుండగా అప్పటి బాధ్యతల్లోని వైసీపీ నేతలను ఇరికించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే ప్రజలు అనుకుంటున్నారు. మరి పరకామణి చోరీ వ్యవహారాన్ని కూడా అదే తీరుగా రాజకీయాలకు వాడుకుంటారేమో అని భావిస్తున్నారు. చూద్దాం. నమస్తే.